విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 4. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్యను రూమ్లోకి పంపాక కాసేపు అందరూ హాల్లో కూర్చొని సరదాగా కబుర్లతో టైం స్పెండ్ చేసి పడుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వచ్చిన రేణుక కంగారుగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలేంటి దీని ధైర్యం? నేను ఎలా దాన్ని ఏడిపించాలా అని చూస్తుంటే అది క్వైట్ ఆపోజిట్లో నాకే షాక్స్ ఇస్తుంది. ఒకరంటే ఒకరికి పడదు, వీళ్ళు ఎక్కువ కాలం కలిసుండరు, ఎప్పటికైనా ఇన్ని కోట్లకి నా కూతురే వారసురాలు అని నేను ఆనందపడుతూ ఉంటే ఆద్య ఏంటి అంత సంతోషంగా ఫస్ట్ నైట్కి రెడీ అయ్యి వెళ్ళింది? ఆద్య చెప్పినట్టు ఇద్దరు కలిసిపోయారా? అలా అయితే నాకు మిగిలేది చెప్పే. అలా జరగకూడదు. జై ఆద్య ఎప్పటికీ కలవకూడదు. అలా అయితేనే ఈ ఆస్తి నాకు నా కూతురికి దక్కుతుంది. జైకి ఎలాగో ఇదంటే పడదు కాబట్టి దీన్ని దగ్గరికి కూడా రానివ్వడు కాబట్టి ఇప్పుడు ఆద్యకి కూడా జై అంటే అసహ్యం పుట్టేలాగా చేసి ఇద్దరిని దగ్గర అవ్వకుండా చూడడమే నా పని అని అనుకుంటూ ఉండగా కరెక్ట్ టైంకి అన్నయ్య కూడా నాకు అందుబాటులో లేడు అని విసుగ్గా తిరుగుతూ ఉంటుంది. అన్నయ్య హాస్పిటల్లో ఎందుకు వినయ్ను చంపాలి అని చూశాడు? ముందు ఇలా ఎందుకు చేశాడో అన్నయ్యని కనుక్కోవాలి. అంతకంటే ముందు వీళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందో లేదో రేపు తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. అప్పుడే అమర్ హెల్ప్తో రూమ్లోకి వస్తున్న వినయ్ని చూసి అమర్తో కలిసి వినయ్ను బెడ్ మీద పడుకోబెట్టాక అమర్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళాక రేణుక రూమ్ డోర్ లాక్ చేస్తూ వినయ్ పక్కన బెడ్ మీద కూర్చుంటుంది. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు రేణు? మార్నింగ్ నుండి వర్క్స్ చేసి బాగా టైర్డ్ అయిపోయావు కదా, వచ్చి పడుకో, గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకుంటున్న వినయ్ని చూసి రేణుక కూడా స్లీపింగ్ పొజిషన్లోకి చేంజ్ అయ్యి నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నువ్వు బానే ఉన్నావా? బెడ్ లైట్ ఆన్ చేస్తూ అడుగుతున్న వినయ్ వైపు చూస్తూ నిద్ర రావట్లేదు వినయ్. జైకి ఆద్యతో మ్యారేజ్ ఇష్టం లేకుండా చేశాం కదా, ఇద్దరు ఎలా ఉన్నారో ఏంటో అని కొంచెం కంగారుగా ఉంది. హో, అదా నీ భయం? వాళ్ళన్నీ మర్చిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. నాకు జై మీద నమ్మకం లేకపోయినా ఆద్య మీద ఉంది. తనే జైని చేంజ్ చేస్తుంది. కావాలంటే నీ కళ్ళతో రేపు మార్నింగ్ చూసి నువ్వే కన్ఫర్మ్ చేసుకో, ఓకేనా? ఇక నువ్వు ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా పడుకో అంటూ వినయ్ వర్మ లైట్ ఆఫ్ చేసి పడుకోగానే నాకు అదే భయం. ఆద్య మామూలుది కాదు. అది ఎక్కడ జైను చేంజ్ చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటే నిద్ర కూడా రావట్లేదు అని ఆద్యను తిట్టుకుంటూ పడుకుంటుంది రేణుక. శైలు ఇంకా పడుకోకుండా మొబైల్లో ఏం చూస్తున్నావు అని ఫ్రెష్ అయ్యి వచ్చిన మహదేవ్ టవల్ కౌచ్ మీదకి వేస్తూ శైలు పక్కకు వచ్చి కూర్చొని శైలు మొబైల్ వైపు చూస్తాడు. ఆద్య పెళ్లి కూతురులాగా రెడీ అయ్యాక తీసిన పిక్స్ను జూమ్ చేసి మరీ చూస్తూ ఉన్న శైలు కళ్ళల్లో చిరుతడి, పెదవుల్లో చిరునవ్వు అండ్ గుండెల్లో తెలియని భయం. శైలు, చిన్నపిల్లలా ఏంటిది? ఇన్నాళ్ళు ఆద్య మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదని బాధపడ్డావు, కానీ ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే మనకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకుని తన అత్తారింట్లో అడుగుపెట్టింది కదా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు అంటూ సున్నితంగా శైలు కన్నీళ్లు తుడుస్తూ తనను గుండెలకి హత్తుకుంటాడు. రేపటి నుండి ఇంట్లో మన అమ్మ అడుగుల శబ్దం వినిపించదు అండ్ తనతో సరదాగా ఉండే గొడవలు ఉండవు. అన్నిటికీ మించి బాపు బొమ్మలా అందంగా నవ్వే మన అమ్మలు స్మైల్, ఇలా అన్నీ ఒక్కసారిగా మాయమైపోతుంటే మన గుండె ఆద్య వాయిస్ వినిపించక నిశ్శబ్దంతో నిండిపోతుంది మహి. శైలు, ఆద్య మనకి దూరమైన జైకి దగ్గర అయితే చాలు, మనకి ఆ సంతోషం ముందు ఈ బాధ పెద్దదనిపించదు. అయినా ఆద్యకి మనకి జస్ట్ 1 అవర్ డిస్టెన్స్, 1 అవర్ జర్నీ, అంతే కదా. ఆద్య ఎప్పుడు గుర్తొచ్చినా వెంటనే ఇక్కడ వాలిపోదాం సరేనా అంటూ శైలుకి ధైర్యం చెప్పి తమ మూడ్ డైవర్ట్ చేస్తాడు. ఇప్పటికైనా ఆద్య మనసు మార్చుకొని జైని పెళ్లి చేసుకుని మంచి డెసిషన్ తీసుకుంది అని ఆద్య ఫొటోస్ చూస్తూ శైలు హ్యాపీగా ఫీల్ అయితే కూతురు మనసు తెలిసిన మహదీర్ మాత్రం శైలు తల నిమురుతూ ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బద్ధకంగా నిద్రలేచిన రేణుక పక్కనే ఉన్న మొబైల్లో టైం చూసి లేచి కూర్చుంటుంది. అప్పుడే తెల్లారిందా ఏంటో ఈ ఆద్య వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఇది వచ్చిన రోజే ఇలా ఉంటే ముందు ముందు ఇంకేం జరుగుతుందో అని విసుగ్గా చుట్టుముడి పెడుతూ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఎప్పటిలాగే బెడ్ కాఫీతో వినయ్ వర్మను నిద్రలేపుతుంది. గుడ్ మార్నింగ్ అంటూ నిద్ర లేచిన వినయ్ మెల్లగా కాఫీ సిప్ చేస్తూ మొబైల్ తీసుకొని తనకి వచ్చిన మెయిల్స్ అన్ని స్క్రోల్ చేస్తూ ఇంపార్టెంట్ మెయిల్స్కి రిప్లై చేసి మొబైల్ పక్కన పెట్టేస్తాడు. ఈలోపు కప్లోని కాఫీ కూడా ఫినిష్ అవ్వడంతో రేణుక వినయ్ను చైర్లోకి షిఫ్ట్ చేసి దగ్గరుండి వినయ్ వర్మను ఫ్రెష్ చేయించి డ్రెస్ చేంజ్ చేశాక హాల్లోకి తీసుకుని వెళ్తుంది. అప్పటికే నిద్రలేచిన మహదేవ్ ప్రతాప్ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వినయ్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి మెయిడ్తో ముగ్గురికి కాఫీ తీసుకుని రమ్మని చెప్పి రేణుక మాయా కోసం తన రూమ్ వైపు వెళ్తుంది.
మాన్య ఎర్లీ మార్నింగ్నే ఫ్రెష్ అయ్యి తను ఫ్యామిలీతో అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ కోసం వెళ్తూ ఆఫ్టర్నూన్లోగా వచ్చేస్తానని మాయాకి చెప్పి ఆద్యకి కూడా టెక్స్ట్ చేసి మౌనికాతో కలిసి ఫంక్షన్కి అటెండ్ అవుతుంది. మాన్య వెళ్ళాక మాయ కూడా ఫ్రెష్ అయ్యి ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకుని రెడీ అయ్యి కిందకి వెళ్తూ ఉండగా సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ రుద్ర రావడం, మాయ నడుము పట్టుకుని పక్క రూమ్లోకి లాక్కెళ్లడం వెంటనే జరిగిపోతాయి. మాయాను వెతుకుతూ అక్కడికి వచ్చిన రేణుక కూడా అది చూసి క్షణం పాటు ఉన్న చోట చలనం లేకుండా ఉండిపోతుంది. రుద్ర మాయాను ఎత్తి బెడ్ మీద పడేసి తను మాయా మీదకి చేరి మాయా కదలకుండా అటు ఇటు చేతులతో లాక్ చేసి మాయా వైపు చూస్తూ కళ్ళెగరేస్తాడు. ఆ లివ్ మీ మిస్టర్ ఆర్యన్, నేను వెళ్ళాలి అంటూ రుద్రాను వెనక్కి నెత్తడానికి ట్రై చేస్తూ అరుస్తూ ఉంటుంది. పొట్టి చెప్తున్నా, ఇంకోసారి ఆర్య అని పిలిస్తే కొరికేస్తాను. అయినా నిన్న మార్నింగ్ దాకా బాగానే ఉన్నావు కదే, మళ్ళీ ఏమైంది నీకు? మీరే చెప్పారు కదా మీ పేరు ఆర్యన్ అని, మళ్ళీ మిమ్మల్ని మీ పేరుతో కాకుండా పక్కింటోడి పేరుతో పిలిస్తే బాగోదు కదా ఆర్యన్. షబ్బా, మళ్ళీ మొదటికే వచ్చావా, నిన్నిలా కాది అని మాన్య టాప్ పక్కకి జరిపి మాన్య బొడ్డు మీద తన మీసాలతో రాసి గిలిగింతలు పెడుతూ మాయాను పడి నవ్వేలాగా చేస్తాడు. అబ్బా ఆపు, నవ్వలేకపోతున్నాను హర్ష, స్టాప్ ఇట్ అంటూ మెలికలు తిరుగుతూ ఉన్న రుద్రాను దూరం జరపడానికి ట్రై చేస్తూ నవ్వుతూ ఉన్న మాయాను చూసి రుద్ర గట్టిగా మాయాను కొరికి తను రియాక్ట్ అయ్యేలోపే ఇద్దరి పెదాలు గాఢంగా ముడివేస్తాడు. నువ్వా నేనా అంటూ కోడెనాగుల్లాగా పెనవేసుకొని ఒకరి మీద ఒకరు దొల్లుతూ కిస్ చేసుకుంటూ ఉన్న ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ బయట నుంచి రేణుక దబా దబా అని డోర్ బాధేస్తూ ఉంటుంది. అయినా ఇద్దరు తమ పెదాలు వేరు చేయకుండా ఒకరి నాలుకని మరొకరు కొలుస్తూ ఎంగిలిని అమృతంలా తీసుకుంటూ ఉంటారు. మాయా మాయా, డోర్ ఓపెన్ చెయ్యి, ఏం చేస్తున్నావే లోపల అని కాకిలాగా కావు కావుమంటూ అరుస్తూ ఉన్న రేణుకా వాయిస్కి విసుగ్గా మాయా నుండి పెదాలు వేరు చేస్తాడు రుద్ర. హర్ష డోంట్ గో, ఐ వానా కిస్ యూ మోర్ అంటూ రుద్ర మెడ దగ్గర ముద్దు పెడుతూ మత్తుగా అంటున్న మాయా వాయిస్కి నవ్వుకుంటూ మీ మామ్ హార్ట్ అటాక్తో చచ్చేలా ఉంది, వెళ్ళి డోర్ ఓపెన్ చేయిపో. డోర్ నాక్ చేసి మామ్నే వెళ్ళిపోతుంది కానీ నువ్వు రా అంటూ రుద్రాను తన మీదకి లాక్కొని ఇన్ని డేస్ మా మధ్య ఉండి కూడా నువ్వు ఎవరో చెప్పకుండా మమ్మల్ని ఏడిపించావు కదూ అంటూ కోపంగా రుద్ర బుగ్గ కొరికేస్తుంది. ఉసే పొట్టి, బైట్స్ పెట్టకి, ఎవరైనా చూస్తే ఆన్సర్ చెప్పలేక చావాలి నేను అంటూ మాయాకి దూరం జరగబోతాడు. అబ్బో హౌ క్యూట్, ఎలా పుట్టెవరో ఇంత అందంగా అని కొరికిన చోటే ఎంగిలి రాస్తూ రుద్ర మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటుంది. నువ్వు ఇంకొక 5 సెకండ్స్ లేట్ చేసినా మీ మామ్ డోర్ బద్దలు కొట్టైనా వచ్చేస్తుంది, నీకు కావాలంటే మళ్ళీ కిస్సెస్ ఇస్తాను కానీ వెళ్ళవే బాబు అని పైకి లేస్తూ ఉన్న రుద్ర కాలర్ పట్టుకొని తన మీదకి లాక్కొని 1 లాస్ట్ కిస్ అంటూ 3 మినిట్స్ తర్వాత రుద్రాను వదలగానే రుద్ర ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. నలిగిన బెడ్ను నీట్గా సర్ది అండ్ తన డ్రెస్ హెయిర్ సెట్ చేసుకొని మాయా వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యగానే కోపంగా రూమ్లోకి దూసుకుంటూ వచ్చేస్తుంది రేణుక. ఏం చేస్తున్నావు లోపల అని రూమ్ మొత్తం స్కాన్ చేస్తూ అడుగుతున్న రేణుకాని చూసి వాష్రూమ్లో ఉన్నాను మామ్, వచ్చేదాకా ఆగలేవా, ఎందుకలా డోర్ బాధేస్తూ ఉన్నావు? వాష్రూమ్లో ఇంకెవరున్నారు అంటూ కోపంగా అడుగుతున్న రేణుకా వైపు వియర్డ్ లుక్స్ ఇస్తూ అదేమైనా పిక్నిక్ అనుకుంటున్నావా అందరినీ తీసుకుని వెళ్ళడానికి? వాష్రూమ్లోకి ఎవరైనా ఒంటరిగానే వెళ్తారు కానీ బెటాలియన్తో కాదు. మాటలు బాగానే నేర్చావు కానీ నన్ను మాయ చెయ్యలేవు, ఎందుకంటే నిన్ను జై ఫ్రెండ్ ఎత్తుకొని ఈ రూమ్లోకి తీసుకుని రావడం నా కళ్ళతో చూశాను. చెప్పు మాయా, వాడు ఎక్కడా? నన్ను చూసి ఎక్కడైనా దాక్కున్నాడా? చచ్చాను, మామ్ చూసేసింది, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని నాలుగు కొరుక్కుంటూ వాట్, నేను అన్నయ్య ఫ్రెండ్తో రూమ్లో ఉన్నాను అంటున్నావా? అసలు నువ్వు నాకు అమ్మవేనా మామ్? నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? నేనేంటో నీకు తెలియదా? ఈ డైలాగ్స్ అన్నీ హాల్లో ఉన్న మీ డాడీకి చెప్పు, నాకు కాదు అంటూ మాయాను బెడ్ మీదకి తోసి వాష్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, బెడ్రూమ్ అండ్ బాల్కనీ చిన్న మూల కూడా వదలకుండా మొత్తం చూసిన రుద్ర కనిపించకపోయేసరికి మాయా రిలాక్స్ అయితే రేణుక వెర్రి మొహం వేస్తుంది. ఎక్కడ మామ్, చూపించు, ఈ రూమ్లోకి అన్నయ్య ఫ్రెండ్ రావడం చూసా అన్నావు కదా, ఏది చూపించు. నాతో వచ్చిన వాడు రూమ్లోనే ఉంటాడు కదా, ఏది ఎక్కడున్నాడు? వాడికి ఏమైనా మాయ విద్యలు వచ్చాయేంటి? రూమ్లోకి వచ్చిన వాడు రూమ్లోనే మాయమయ్యాడు అని అంటున్న రేణుక మాటలకి లోపలే నవ్వొస్తూ ఉన్న పైకి సీరియస్నెస్ నటిస్తూ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది మాయ. నా కళ్ళతో నేను చూశాను కానీ
ఇక్కడ మాయ ఒక్కటే ఉందేంటి? అంటే అదంతా నా భ్రమ కాదుగా అంటూ బుర్ర కొక్కుంటూ ఉంటుంది రేణుక. నైట్ ఎప్పటికో పడుకున్న ఆద్యాకి డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్కి హబ్బా అంటూ బద్ధకంగా కదులుతూ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. వాల్ క్లాక్ మీద టైం మార్నింగ్ 10:20 అవుతూ కనిపించడంతో అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనుకుంటూ ఫాస్ట్గా లేచి కూర్చుంటుంది. అమ్మో అమ్మో అంటూ బయట నుండి డోర్ కొడుతూ ఉన్న శైలు వాయిస్కి వస్తున్నాను మమ్మీ అని చెప్పి ఫాస్ట్గా బెడ్ దిగి డోర్ వైపు వెళ్తూ హో నో, ఇలాగే వెళ్తే లోపల ఏమీ జరగలేదు అని నా ఇంటెలిజెంట్ మమ్మీ ఈజీగా కనిపెట్టేస్తుంది. ఈ సీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేంజ్ చెయ్యాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఎన్ని మూవీస్లో చూడలేదు అని జై వైపు చూస్తుంది. బెడ్ మీద షర్ట్లెస్గా నిద్రపోతున్న జైని చూసి వీడిప్పుడు షర్ట్ తీశాడు అని సీరియస్ అవుతూ అయినా ఇది కూడా మన మంచికేలే అని నవ్వుకొని తన హెయిర్ చెరిపేసి తలలో పెట్టిన పూలు కూడా పిచ్చి పిచ్చిగా లాగేసి నుదుటిన ఉన్న రెడ్ కలర్ బిందీను జై రైట్ సైడ్ బుగ్గ మీద అంటిస్తుంది. వీడిని ఇంకొంచెం న్యాచురల్గా రెడీ చేద్దామని టేబుల్ మీద ప్లేట్లో ఉన్న రోజ్ పెటల్స్ బెడ్ మీద అండ్ జై మీద వేసి జైను స్ట్రైట్గా తిప్పి జై మొహం మీద తన దగ్గరున్న లిప్స్టిక్తో కిస్ పెట్టినట్టుగా లిప్స్టిక్ మార్క్ రియలిస్టిక్గా వేస్తుంది. నెక్స్ట్ తన బ్యాంగిల్స్ కొన్ని బెడ్ మీద పడేసి ఇంకొన్ని ఫ్లోర్ మీద పగిలేలాగా చేసి ఆఖరిగా తన సారీకి ఉన్న పిన్స్ మొత్తం పీకి పడేసి జారిపోతున్న చీరను పట్టుకుంటూ జైకి ఫుల్గా బెడ్షీట్ కప్పి జై లిప్స్ దగ్గర కూడా లిప్స్టిక్ అక్కడక్కడ అప్లై చేసి పర్ఫెక్ట్ అని నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. సిగ్గుపడుతూ డోర్ ఓపెన్ చేసిన కూతుర్ని చూసి నవ్వుకుంటూ త్వరగా ఫ్రెష్ అయ్యిరా అమ్మో, దీపం పెట్టాలి అంటూ శైలు అక్కడి నుండి వెళ్ళిపోయాక మామ్ నమ్మేసింది అని గట్టిగా ఊపిరి తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఆద్య. ఏంటి తమరికి ఇంకా ఇప్పటికి తెల్లారిందా అని అప్పుడే అక్కడికి వస్తూ అడుగుతూ ఉన్న రేణుకాని చూసి ఆద్య మరింత సిగ్గుపడుతూ అబ్బా నన్నేం చేయమంటావత్తా, నీ కొడుకున్నాడే మామూలోడు కాదు. నువ్వు చెప్పినట్టు మా ఆయన స్టామినా తట్టుకోవడం చాలా కష్టమత్తయ్యా. ఆద్య రేణుక పక్కకి నడిచి తన భుజం మీద 2 చేతులు వేసి రాత్రి 11కి స్టార్ట్ చేశాడు అత్తయ్య, ఇంకా తెల్లవార్లు ఆపనే లేదు. హబ్బా స్వర్గం అనుకో, ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఎలా డీల్ చేయాలో మా ఆయనకి బాగా తెలుసు అంటూ అటు ఇటు చూసి ఏ నరం నొక్కితే ఎక్కడ ఎలా కోఆపరేట్ చేశానో జైకి బాగా తెలుసు. నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ అత్తా. ఫుల్లంతా ఒకటే నొప్పులత్తా, వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అయితే తప్ప ఈ పెయిన్స్ తగ్గేలా లేవు అని ఒళ్ళు వీర్చుకుంటూ అక్కడికి చెప్తూనే ఉన్నాను అందరికీ కనిపించేలా కొరకకు అని, అయినా వింటేగా. మా ఆయన రోజు ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తే నువ్వు ఇంకో 3 monthsలో నానమ్మ అవ్వడం కన్ఫర్మ్ అని నవ్వుకుంటూ జారిపోతూ ఉన్న చీరను పైకి వేసుకుంటూ వెళ్తున్న ఆద్యాన్ని చూసి రేణుకాలో కొత్త భయం స్టార్ట్ అవుతుంది. నేను అనుకున్నది ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఉప్పు నిప్పులా ఉన్న వీళ్ళు అసలు ఎలా కలిసిపోయారు అని వెళ్తూ ఉన్న ఆద్య వైపు చూసిన రేణుకాకి ఆద్య నడుము దగ్గర ఎర్రగా ఉన్న లిప్స్టిక్ మార్క్ చూసి చిరాగ్గా మొహం తిప్పేస్తుంది. డౌటే లేదు, వీళ్ళకి ఫస్ట్ నైట్ జరిగినట్టే ఉంది. కానీ ఎలా? జై అంత ఈజీగా దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు? అంటే జై అంటేనే అసహించుకునే ఆద్య ఇంతలా ఎలా మారిపోయింది? ఇది అన్నట్టు నేను సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటే నా చేతిలో మనవన్ని పెట్టి ఆస్తి పట్టుకొని పోయేలా ఉన్నారు. లేదు, వీళ్ళకి మిగిలిన 2 daysనే కాదు, ఇప్పటి నుంచి వీళ్ళకి కలవకుండా చూడాలి అని ఆలోచిస్తూ అక్కడే తిరుగుతూ ఉన్న రేణుక ఫ్రెష్ అయ్యి పూజ రూమ్ వైపు వెళ్తూ ఉన్న ఆద్యాన్ని చూసి ఇది చెప్తుంది నిజమా కాదా, లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అనుకొని చుట్టూ చూస్తుంది. ఎవరి వర్క్స్లో వాళ్ళుండి అక్కడ తనకు ఎవరూ కనిపించకపోయేసరికి మెల్లగా పిల్లిలాగా అడుగులు వేస్తూ జై రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. వాడిపోయిన పూలు అండ్ ఆరిపోయిన క్యాండిల్స్ని చూసి కింగ్ సైజ్ బెడ్ మీద పడున్న జైను చూసి బెడ్కి దగ్గరగా వెళ్ళి జై వైపు చూస్తుంది. మొహం మీద కనిపిస్తున్న లిప్స్టిక్ మార్క్స్ అండ్ జై చుట్టూలో ఇరుక్కుపోయి ఉన్న పూల రెక్కలు అండ్ తన గుండెల మీద పడ్డ మల్లెపూలను చూసిన రేణుక షాక్ అవుతూ గుండెల నిండా కప్పుకొని పడుకోనున్న బెడ్షీట్ను మెల్లగా తీసి చూడగా లెక్కలేనన్ని లిప్స్టిక్ మార్క్స్ అండ్ కాజల్ గుర్తులు చూసి రేణుక నెత్తిన పిడుగు పడ్డట్టు అవుతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇది అనుకున్నదే చేసేసింది, ఇక నేను నా కూతురు కేర్ ఆఫ్ బస్ స్టాండ్నే అనుకుంటూ తన ఫ్యూచర్ తలుచుకుని తల పట్టుకుంటుంది రేణుక. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.